ఉమాకాంత్ అలాగే స్వామి అని వెళ్ళిపోతాడు. అవంతిక వాళ్ళ అమ్మ నాన్నని తలుచుకొని ఏడుస్తూ ఉంది. సౌజన్య అవంతిక ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అవంతిక మా అమ్మ నాన్న గుర్తు వచ్చారు అంటుంది. సౌజన్య వాళ్ళు రాలేదా అంటుంది. అవంతిక ఇక్కడ నేను జరిగేవన్నీ షూట్ చేసి కాలేజీలో సబ్మిట్ చేయాలి, రీసెర్చ్ కోసం అని వచ్చాను అంటుంది. నేను ఒక రీసెర్చ్ స్టూడెంట్ని, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఆకాష్ పాపం అవంతికని రక్షించాలి. ఇంటికి వెళ్ళి అవంతిక అని పిలుస్తాడు. అవంతిక ఓ నువ్వా ఏంటి అని అంటుంది. ఆకాష్ నీతో పనుంది, మాట్లాడాలి అంటాడు. అవంతిక పద అంటుంది. ఆకాష్ ఊరు చివరికి పిలుచుకు వెళ్ళి ఎవరు నువ్వు అంటాడు. అవంతిక మీ నాన్న చెల్లెలి కూతుర్ని, మీ నాన్న చెల్లెలికి బావకి ఎంతో ఘోరం చేశాడు, అది సరి చెయ్యాలి అని అంటుంది. ఆకాష్ నేను ఇలాంటి వాడు అనుకోలేదు, కానీ నీకు హెల్ప్ కావాలి, ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, మా నాన్న నేరాలు బయట పెట్టు అంటాడు. అవంతిక మీ నాన్న అంటే నీకు ఇష్టం లేదా అని అంటుంది. ఆకాష్ అన్నీ చెత్త పనులు చేస్తాడు, ఎలా నచ్చుతాడు అని అంటాడు. అవంతిక సరే అని అంటుంది. అవంతిక సరే అని అంటుంది. వెళ్దామా అంటుంది. ఆకాష్ ఆయన ఏం నిధులు తవ్వాలి అని అంటున్నాడు. అవంతిక ఒకప్పుడు దేవుడి నగలు, ఇప్పుడు దేవుడి నిధులు, వజ్రాలు కావాలి అని అంటూ ఉంటుంది. ఆకాష్ దేవుడి వస్తువులు తీసుకొని సుఖపడిన వారు చరిత్రలోనే లేరు, అలాంటి దాఖలాలు కూడా లేవు అని అంటాడు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఇక ఇది నేను నెక్స్ట్ అప్డేట్లో ఇంకా ఏమేమి జరుగుతుందో చెప్తాను. అంతేకాకుండా ఇది స్టోరీ కూడా క్లైమాక్స్కి వచ్చేసింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను మీకు అప్డేట్స్ డైలీ ఇవ్వలేకపోతున్నాను. రుద్ర అవంతికని ఎలా కాపాడాడు అది తెలియాలంటే మీరు నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ నచ్చితే మీకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.